నమస్తే, అమ్మా వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనము ఉండ్రాళ్ళను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఈ కప్పు బియ్యాన్ని కడిగి ఎండబెట్టి సన్నగా రవ ఆడించుకొని ఉంచుకోవాలి. 1 గ్లాసు నీళ్లు, ఉప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నెయ్యి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద బాండలు పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత దీనిలో జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేగిన జీలకర్రలో 1 గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిలో తగినంత ఉప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి వీటిని మనము మరిగించుకోవాలి. ఈ మరిగిన నీటిలో అరకప్పు ఇందాక వేసి ఉంచుకున్న రవ్వని వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి దగ్గరగా వస్తుంది. ఇలా తయారైన పదార్థాన్ని ఒక ప్లేటులో ఉంచుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టి అడుగున కొంచెం నీళ్లు పోసి పొయ్యి వెలిగించుకొని ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ప్లేట్లకు నెయ్యి రాసి ఇందాక మనం తయారు చేసుకొని చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని ఉండ్రాళ్ల మాదిరిగా తయారు చేసుకుని అన్నింటినీ ఇడ్లీ ప్లేట్ల మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఉండ్రాళ్ళు తయారు.